నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ చెన్నై ఈరోజు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఆయన జ్యోతిష్య గజకేశరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇక్కడికి మీరు రావటం జరిగింది. లాస్ట్ టైం మనం వీడియోస్ని అందించడం జరిగింది, రాశి ఫలాలు ఇవ్వటం జరిగింది ఉగాదిని పురస్కరించుకుని. సో మరొక్కసారి మీ ప్రిడిక్షన్స్ కావాలి అని మేము రిక్వెస్ట్ చేసిన ఎడల మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రేక్షకులందరికీ నమస్కారము. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్యామిలీలో అన్ని మంగళ కార్యాలు ఈ గురువు మార్పు వల్ల అంతా బాగా జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, అది మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చస్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్గా చాలా యాక్యురేట్గా మీ ప్రిడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రిడిక్షన్స్. అర్థికల్పితకల్పోయం ప్రత్యర్థిగజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాస్ గురువు మారుతున్నాడంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది. దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు అలాగా మనం ఎప్పుడు గోచారంలో వి కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చడానికి టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగ మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నామో, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసామో, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నాడంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది ఫర్ 8 grams ఆఫ్ గోల్డ్ నేను చెప్పేది. బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్జంప్షన్ బేసికల్గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, శని ఎప్పుడు మేషానికి నీచస్థానానికి వెళ్తాడో మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బీ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నామో రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచస్థానంలో శని వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్ జెన్జీ ఇవన్నీ యూఎస్లో జరుగుతుంది. సో యూఎస్ 3-4 డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ ఎ స్టార్ట్ పాయింట్గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యడం, దాంట్లో
శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా పాకిస్తాన్, ఇండియా అండ్ బేసికల్గా ఈ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్లో చాలా బార్డర్స్లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ని క్లోజ్ చేస్తారు. దిస్ ఈజ్ అ లాజిక్, ఇంకేం లేదు. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు. ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్. ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురు మార్పు. సో ఇన్ జనరల్గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం గురువు యొక్క మార్పు. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మరి మొదలు పెడదాం. మిథున రాశి వారికి గురువు యొక్క మార్పు రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయండి? మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ విషయం, గురువు మారడం అనేది చాలా మంచిది అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, నెససరీ. ఈ 3 విషయాలు చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్, మెయిన్గా మీ యొక్క టంగ్ సంబంధించిన విషయం కానీ, లేదంటే ఈ నెక్ సంబంధించిన ఇష్యూ, ఇవన్నీ విపరీతమైన ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ మిథున రాశి వాళ్ళు అండర్గో చేసి ఉంటారు. ఎక్కడైతే చిన్నగా ఉందో, నేను చెప్పేది యూసోఫాగస్ కెనాల్, స్మాల్ ఇంటెస్టైన్, అదేలాగా మీ యొక్క షోల్డర్స్, ఇలాంటి విషయాల్లో పెయిన్, కొంతమందికి ద ట్రాక్స్ అని చెప్తారు, ఫ్రోజన్ షోల్డర్స్ అని, ఇవన్నీ ఆల్రెడీ మన లాస్ట్ 1 yearలో విపరీతమైన ఎక్స్పీరియన్సెస్ మీరు ఆల్రెడీ చూసుంటారు. దిస్ హ్యాపన్స్ వెన్ గురు కంజంక్షన్ ఇస్ నాట్ గుడ్. దాంట్లో ఏంటంటే మిథున రాశి వాళ్ళకి ఒక ప్రాబ్లం, దిస్ ఇస్ కాల్డ్ అస్ కేంద్ర ఆధిపత్య దోషం. ఆ కేంద్ర ఆధిపత్య దోషంలో ఉన్నప్పుడు లెర్నింగ్ మాత్రమే ఉంటుంది, డబ్బులు రాదు. నేను నేర్చుకుంటున్నాను, ఎన్ని రోజులు రా బాబు నేర్చుకుంటావు అన్నట్టుగా నేను చదువుతూ ఉంటారు, ఐఎమ్ ట్రయింగ్ అంటారు, నేను పని చేస్తూ ఉంటారు. రిజల్ట్ ఎక్కడ? రిజల్ట్ రాదు. ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100% బంగారమే బంగారం, బంగారం కొనడం అనేది ఖాయం. 100% డబ్బు పరంగా అసలు ఏ ప్రాబ్లము లేదు, ఫుల్ ఫ్లో ఆఫ్ మనీ. ఇంకొకటి, మీరు మాట్లాడడం తగ్గించేస్తారు. యూ విల్ నాట్. ఇది మిథునంలో ఒకటే ప్రాబ్లం ఏంటంటే, మాట్లాడడం స్టార్ట్ చేశారంటే ఆల్ ఇండియా రేడియో న్యూస్ రెడ్ బై సురేష్ నారాయణ స్వామి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే యూ డోంట్ టాక్. మెయిన్ విషయం అదే. ఇప్పుడు గురు కంజంక్షన్లోకి రావడం, గురువుకి శని త్రికోణం ఉన్నప్పుడు ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే మాట్లాడతారు. లాజికల్గా మాట్లాడడం నేర్చుకుంటారు. దానివల్ల మీ మీద గౌరవం అలా పెరుగుతుంది. బాహుబలిలో అలా ఫేస్ చూస్తారు కదా, అలాగా మీకు పెరగడం, మీ మీద ఉన్న గౌరవం అనేది 100 times పెరుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళే ఫస్ట్ మిమ్మల్ని గౌరవం చేయరు. ఇప్పుడు సిచ్యువేషన్కి అందరు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ పిల్లలు ఫ్యాంటాస్టిక్గా గ్రో అవుతారు. హాఫ్ ఆఫ్ ద పీపుల్ మిథునంలో పుట్టిన వాళ్ళు బయటికి వెళ్తారు, బయట రాష్ట్రాల్లో సెట్ అవుతారు, లేదంటే ఫారిన్కి వెళ్ళి సెట్ అయ్యే ఒక యోగం అనేది ఉంటుంది. అది ఇలా చూసారంటే ఫస్ట్ విషయం నేను చెప్పేది, హెల్త్ పరంగా ఉన్న అన్ని ప్రాబ్లం క్లియర్, జీరో. హెల్త్లో అసలు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే గురువు దృష్టి స్ట్రైట్గా మీకు 6వ భావం, దట్స్ కాల్డ్ ద రుణం, రోహం అండ్ శత్రుస్థానం అని చెప్తాం. అది మాత్రము కాదు, ఒక మనిషి చేసే ఎఫర్ట్స్కి ఫలితం ఇస్తుందా లేదా. నేను చాలా కష్టపడ్డాను సార్, ఏం ప్రయోజనం, ఫెయిల్ కదా అన్నట్టుగా ఉంటే ఎంత కష్టం. ఇప్పుడు మీరు వేసే ఎఫర్ట్స్కి రిజల్ట్ వస్తుంది. సో గ్యారంటీగా మీరు ఫస్ట్ విషయం లోన్ క్లియర్ చేస్తారు. సెకండ్ వన్, హెల్త్ పరంగా ఉన్న మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ అన్నీ ఫలిస్తుంది. సో 100% ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్కి తగ్గ ఫలితం గ్యారంటీగా వస్తుంది. సెకండ్ వన్, అనుకోకుండా చాలా పెద్ద పెద్ద జాబ్స్ దొరకడం, అష్టమ స్థానానికి గురువు యొక్క దృష్టి రావడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క జాబ్ పరంగా ఉన్న ఇబ్బందులు క్లియర్ అవుతుంది. నేనే ఎదురు చూడలేదు సార్, జస్ట్ ఒక ట్రిప్గా ఒక గ్రూప్ ట్రిప్ లాగా వెళ్ళాను, ఒక మనిషి నువ్వు ఏం చేస్తాను అడిగారు, నేను ఇలా ఉన్నాను, చాలా కష్టంగా ఉన్నాను, అరే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, నేను దాంట్లో ఉన్నాను కదా అని కొత్త జాబ్, కొత్త చేంజ్, కొత్త కంపెనీ, కొత్త డిపార్ట్మెంట్, కొత్త ప్రాజెక్టు, టప్పు 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 అని ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతుంది? May 22nd నుంచే జరుగుతుంది. June 2nd యాక్చువల్లీ గురువు మార్పు అనేది జరుగుతుంది. గురువు వచ్చే ముందరే సూపర్ స్టార్ లాగా అది వచ్చే 10 days ముందరే మనకు రిజల్ట్ కనపడిపోతుంది. ఇంకొకటి, మిథునంలో పుట్టిన వాళ్ళ ముఖం చూస్తారంటే మహాలక్ష్మి కటాక్షంగా ఉంటుంది. గురువు ఉచ్చస్థానంలో పెరిగినప్పుడు ఆ ఫేస్లో గ్లోరీ, నిజంగానే ఒక మంచి హెల్త్ ఉన్న వాళ్ళ మొహం ఎలా ఉంటుంది అలా ఒక చేంజ్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఇదంతా పెద్ద విషయం. అదేలాగా 10వ స్థానం కనెక్ట్ అవుతుంది కాబట్టి లైఫ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఈ టైంలో ఇబ్బందులు అనేది అస్సలు లేదు. ఒకటే విషయం మర్చిపోండి, ఇంటికి వెళ్ళడం కుదరదు. యూ కాన్ గో హోమ్. 24/7 మీరు ఏదో ఒక పనిలోనే ఉంటారు. మీ యొక్క ఆఫీస్ పరంగా దాంట్లో చాలా పెద్ద గ్రోత్ అనేది ఉంటుంది. మీకంటే మీ వైఫ్కి బాగుంటుంది, మీకంటే మీ హస్బెండ్కి బాగుంటుంది, అన్ని ప్రెషర్ తగ్గిపోతుంది. దేంట్లో చూసుకోవాలి ఫస్ట్ విషయం అని చెప్తే మిథున రాశి వాళ్ళకి చూసుకోవాల్సింది అని చెప్పింది లెఫ్ట్ ఐ. ఇంకొకటి, ఇంట్లో ఎవరైతే ఎల్డర్స్ ఉన్నారో నాన్నమ్మ,
లేదంటే అమ్మమ్మ, వాళ్ళ హెల్త్ చూసుకోవాలి. అదేలాగా కొంచెం మన బ్లడ్ షుగర్ లాంటి విషయం, రక్తం సంబంధించిన ప్రాబ్లమ్స్లో బ్లాక్స్ రావడం, ఇలాంటి విషయాలు రావడానికి ఛాన్స్ ఉంది. మీకంటే మిగతా వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. సైనస్, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మిగతా అసలు ఏ విషయమో నెగిటివ్ లేదు. ఒక 95% బాగుంది, 5% చెప్పాలని చెప్తున్నాను అంతే. హెల్త్ రెస్ట్ ఆల్ ఇస్ ఫ్యాంటాస్టిక్. అమేజింగ్. అయితే జాబ్ పరంగా కానీ, లేడీస్కి కానీ, పిల్లల చదువులకు కానీ అన్నిటికీ అన్నీ బాగుంటుంది. కుటుంబ స్థానంలో గురువు వచ్చారంటే విపరీతమైన డబ్బుల పరంగా, ఇంకొకటి మీరు చెప్తే అది చేస్తారు. కమిట్మెంట్ వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ హ్యాపన్. లేదంటే మాట్లాడరు. ఇది ఇంకొకటి చెప్తాను, వాక్ సిద్ధి అని కూడా చెప్పొచ్చు. కొంతమందికి అది ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే స్థానబలం ఇప్పుడు ఇస్తే ఈ 1 yearకి మీకు ఫ్యామిలీలో పెద్ద ప్రాబ్లమ్స్ రాదు. బికాస్ శని త్రికోణంలో ఉన్నాడు కాబట్టి అది చేయించి తీరుతాడు. ఇప్పుడు మనం చెప్తున్నామంటే మనం అది చేయకుండా చెప్పం కదా, అలాంటి విషయాలు ఇప్పుడు జరుగుతుంది. సో యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. అమేజింగ్. అయినప్పటికీ వీళ్ళు ఎటువంటి పరిహారాలని కనుక అనుసరిస్తే ఇంకాస్త ఎక్కువ బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ విషయం, దుర్గాదేవికి మెయిన్గా మీరు అభిషేకం ఇవ్వడం, దాంట్లో తేనె అభిషేకం రెగ్యులర్గా చేయడం, ఫెంటాస్టిక్ అయిన మార్పులు వస్తాయి. యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ మండే, సోమవారం రోజు పొద్దున్న 6 to 7. ఆ టైం ఇస్ లైక్ గ్లోరియస్ టైం. ఆ టైంలో వెళ్ళి దుర్గాదేవికి తేనె అభిషేకం చేశారంటే ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. ఏదైనా తెలియకుంటే ఏదో సంకటం ఉంది, మీ ఇంట్లో కొన్ని విషయాలు సరిగా లేదన్నా కూడా ఆ సంకల్పాన్ని కరెక్ట్గా చేసి మనం చేస్తే ఒక 4-5 వీక్స్లోనే మీకు తెలుస్తుంది. మినిమం 11 weeks చేయాలి, అప్పుడు చాలా బాగా చేంజ్ అవుతుంది. మంచి సమయంగా ఖచ్చితంగా పరిగణిస్తారు మిథున రాశి వారికి గురువు రీత్యా. అద్భుతం. అందుకు అభినందనల్ని తెలియజేస్తూ మిథున రాశి వారికి ఇక నెక్స్ట్ వీడియోలో మీ రాశి కర్కాటక రాశిలోకి గురువు వస్తున్నారు. ఆ రాశి గురించి తెలుసుకుందాం. చాలా అద్భుతంగా ప్రిడిక్షన్స్ని తెలియజేస్తున్నారు హరీష్ గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్కారం.